ది ఆస్ట్రోనట్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 30 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఏం చెప్పను మామ. అసలు ఇలాంటి మూవీస్ కి ఏం చెప్పాలో అర్థం కాదు. మూవీలో ఒక వింతైన యానిమల్ ఉంటుంది. ఆ యానిమల్ ఉందిరా అని చెప్పడానికి వీళ్ళు మూవీ మొత్తం తీశారు. అసలు ఇలాంటి స్టోరీస్ మూవీస్ గా ఎందుకు తీస్తారో నాకు అర్థం కాదు. మూవీలో ఉన్న మ్యాటర్ ఉందంటే ఏముండదు అనమాట. మూవీ ఏంటంటే సప్పగా వెళ్తా ఉంటుంది అనమాట. ఒక సీన్ పర్ఫెక్ట్ గా ఉండదు, ఒక సీన్ ఎంగేజింగ్ గా ఉండదు, ఏం ఉండదు అనమాట. ఏదో వెళ్తుందంటే వెళ్తుంది అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోయిన్ ఒక ఆస్ట్రోనట్ అయితే మన హీరోయిన్ స్పేస్ కి వెళ్ళి కిందకి వస్తుంది. కిందకి ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ సీన్స్ అయితే ఏముండవు. మూవీలో ఒక వింత జంతువు ఉంటుంది గైస్, రైటే ఉంది, ఓకే. అసలు ఆ వింత జంతువు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏంటి అది పర్ఫెక్ట్ గా ఉండదా? ఏదో క్లైమాక్స్ లో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వేస్తారు, అదేమన్నా పర్ఫెక్ట్ గా ఉందంటే అది కూడా ఉండదు అనమాట. ఇంకొకటి ఏంటంటే మూవీ మధ్య మధ్యలో హర్రర్ సీన్స్ లాగా ఏదో ఒక టైప్ లో వస్తా ఉంటాయి అనమాట సీన్స్ కొన్ని. అసలు లిటరల్లీ గైస్ అసలు మూవీలో ఏ ఉండదు అనమాట. ఏదో మూవీ అలా వెళ్తా ఉంటుంది అంతే, అంత గురించి ఇంకేం ఉండదు. ఇంకా మూవీ క్లైమాక్స్ లో ఒక చిన్నపాటి ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్, అదైతే ఒక ట్విస్ట్ లాగే ఉండదు అనమాట. ఏదో పెట్టాలి అన్నట్టుగా పెట్టారు, ఏదో ఒకటి, ఏదో క్లైమాక్స్ లో ఇరికిచ్చేయాలి అలా అనేసి ఏది పెడితే అది ఇరికిచ్చేస్తా ఉంటారు అంతే. అసలు మూవీలో స్పేస్ అది ఇది అంటారు గైస్, దాని గురించి ఏమన్నా పర్ఫెక్ట్ గా చెప్పారంటే అది కూడా లేదనమాట. ఏదో ఒక చిన్న ఇంట్లో మూవీ మొత్తం తీసేశారు గైస్. మూవీలో ఒక చిన్న పాప ఉంటుంది గైస్, ఆ పాప అయితే చూడటానికి కొంచెం క్యూట్ గా కొంచెం బాగుంటుంది. మూవీలో ఇది ఒక్కటి తప్ప ఇంకేం బాగలేవు గైస్, బాగున్నాయి అని చెప్పడానికి. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ విజువల్స్ గైస్ ఓకే ఓకేలా ఉన్నాయి, నార్మల్ గానే ఉన్నాయి అనమాట. అక్కడక్కడ విజువల్స్ అయితే కొంచెం బాగున్నాయి గైస్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఇలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.